బ్రేకింగ్ చూసినాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. బహిరంగ సభలో రోడ్ షోలలో పాల్గొనున్నారు అమిత్ షా. ఇక ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడెం నాగేష్ తరపున సిర్పూర్ కాకస్ నగర్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచారంలో సభలో అమిత్ షా పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ లో అరవింద్ తరపున ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈటెల రాజేందర్ తరపున సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఇక అమిత్ షా పర్యటనకు రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మంచిర్యాల నుంచి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి. బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. బహిరంగ సభలో రోడ్ షోలలో పాల్గొనున్నారు అమిత్ షా. ఇక ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడెం నాగేష్ తరపున సిర్పూర్ కాకస్ నగర్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఇటు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వికాస సంకల్ప సభ పేరిట నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా నేడు కాకినాడకు రానున్నారు. ఎస్పీఎం మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గోడెం నగేష్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించున్నారు. మరి బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాటును సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. ఇప్పటికే సభను విజయవంతం చేసేందుకు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలైన సిర్పూరు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, బోత్, ముదోల్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి భారీ జన సమీకరణకు చేసేందుకు బీజేపీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. మరి సభను విజయవంతం చేసేందుకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది బహిరంగ సభకు సంబంధించి కేంద్ర భద్రతా సిబ్బందితో పాటు జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే మధ్యాహ్నం 1:55 హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు అమిత్ షా బయలుదేరి 3 గంటల వరకు ఇటు కాకినాడ పట్టణంలోని శిశు మందిర్ స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ స్థలంలో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 3 గంటల 20 నిమిషాలకు కాకినాడ పట్టణంలోని ఎస్పీఎం మైదానంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 40 నిమిషాల పాటు సభలో ప్రసంగించి అనంతరం 4 గంటల 15 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి నిజామాబాద్కు సంబంధించినటువంటి బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. మరి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో పాటు బీజేపీ నేతలు సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు భారీ స్థాయిలో జన సమీకరణ చేసి సత్తా చాటాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజయ సంకల్ప సభకు సంబంధించి ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల నుంచి బీజేపీ కార్యకర్తలు, అటు ప్రజలు, నాయకులు, అభిమానులు తరలివాలని పిలుపునిచ్చారు. నేతలు ఇప్పుడు సిర్పూరుతో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి సుమారు 50,000 మందిని తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకు ఇక్కడ తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ స్థానం సంబంధించి బీజేపీ కైవసం చేసుకుంది. మరి ఈ ఎన్నికల్లో సైతం కూడా ఈ బీజేపీ సీటును సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడుగా ప్రచారం కొనసాగిస్తుందని చెప్పవచ్చు. అలాగే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సిర్పూరు, ఆదిలాబాద్, నిర్మల్, ముదోల్ నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు గెలవడంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఖచ్చితంగా తాము గెలుచుకుంటామన్నటువంటి గెలుపుపై ధీమాగా బీజేపీ పార్టీ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 2వ తేదీన ఆసిఫాబాద్ జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయన సభలో పాల్గొని ఇటు పార్టీ శ్రేణుల ఉత్సాహం నింపారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు నేడు కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ సైతం నేడు నిర్మల్కు రానున్నారు. దీంతో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచార వేడి పెరగనుంది. అయితే బహిరంగ సభకు సంబంధించినటువంటి కేంద్ర భద్రతా సిబ్బందితో పాటు జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు చర్యలు కూడా చేపడుతున్నారు. ఇప్పటికే సభాస్థలిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాకినాడ పట్టణంలో సభా ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది.
శిశు మందిర్ పాఠశాల మైదానంతో పాటు సర్కిల్ మైదాన ప్రాంతాల్లో కూడా 2 హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రాంతాలు కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలకు అనుమతి లేకుండా ఆంక్షలు కూడా విధించడం జరిగింది. వాటి పార్కింగ్ స్థలాల కోసం ప్రత్యేక స్థలాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి బందోబస్తు ప్రత్యేక ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ పొరపాట్లకు సంఘం తావు లేకుండా విధులు నిర్వహించాలని ఇప్పుడు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ఇటు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో త్రిముఖ పోటీ ఉండనుంది. ప్రధాన పార్టీల అగ్రనేతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తూ బహిరంగ సభలో పాల్గొని ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులు ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఎవరికి వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వరుణ్, థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది అప్డేట్స్.